హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బిల్లులు చెల్లింపులపై సగటు ఉద్యోగి ఆవేదన వైరల్ అవుతున్న వీడియో. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఒక సగటు ఉద్యోగి ఇలా అంటున్నారు. నేను మే నెలలో రిటైర్ అయ్యాను. ఇంతవరకు నా జీపీఎఫ్, ఫైనల్ అమౌంట్, అలాగే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ 40% కమ్యుటేషన్ చేస్తే ఆ అమౌంటు 10 నెలల నుంచి సరెండర్ లీవ్ అమౌంట్స్ ఒకటి రాలేదు. అవన్నీ నా కష్టార్జితం. నేను చేసిన లోన్స్ తీర్చమని అడుగుతున్నానా? నాకు ఉచితంగా ఇల్లు కట్టించమని అడుగుతున్నానా? ఉచితంగా పెన్షన్ కావాలని అడుగుతున్నానా? నాకు ఇంటికి ఉచితంగా కరెంటు బిల్లు కట్టమన్నానా? నాకు తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలని అన్నానా? నా భూమిని పండించడానికి ఎకరానికి ఉచితంగా రూ. 15,000 కావాలని అన్నానా? నా పొలానికి ఉచితంగా కరెంటు కావాలని అన్నానా? నేను ఉచితంగా గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు కావాలని అన్నానా? వీటిలో ఏదీ నాకు ఉచితంగా ఇవ్వలేదు. నేను టాక్స్ కట్టినాను. ఎగగొట్టలేదు. నా సంపాదన అంతా ప్రభుత్వం లెక్కే. నా పిల్లలకు స్కాలర్‌షిప్ లేదు. లక్షల్లో అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేశాను. నేను కొడుకులకి సైకిల్‌పై వెళ్ళి ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు కడితే, నాతో కారులో వచ్చిన వ్యక్తి ఫీజు కట్టలేదు. కారణం, తెల్ల కార్డు నాకు లేదు. చివరకు ఇల్లు కట్టుకుందాము, ఒక అరెకరం పొలం కొందాము అంటే డబ్బులు లేవు. నేను కష్టపడి రాత్రి పగళ్ళు డ్యూటీలు చేశాను. నా జీవితంలో సగం రాత్రి డ్యూటీలోనే గడిచిపోయినాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసినాను. జీవితాంతం కష్టం పడాము. నేను కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచిత ఉచితార్థులకు అర్హులు? ఎత్తైన ఎంతైనా ఇచ్చుకోండి, మేము వద్దనలేదు. దయచేసి మాకు రావాల్సినవి మాకు ఇప్పించండి. మేము ఓట్లు వేసాము. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. పనికిరాని ప్రభుత్వం బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయచేసి దయ చూపించండి. రిటైర్ కాబోయే ఉద్యోగులారా, మీరు ఆలోచించండి అని ఒక సగటు ఉద్యోగి తన ఆవేదనను ఈ విధంగా అయితే వ్యక్తపరిచారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్.